జేటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి నగరంలో ఎన్టీఆర్ జయంతి తెలుగు తమ్ముళ్లు టౌన్ క్లబ్ కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెద్దల సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు డాక్టర్ బిఎల్ సంజయ్, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు పార్టీ ఆవిర్భవించి 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ప్రతి తెలుగువాడు ఈ పండుగను జరుపుకొని తెలుగువాడిని చాటి చెప్పాలని చేసుకుంటున్నారని ఈరోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకొని ఆయన చేసిన విధానాన్ని, ఆయన తెచ్చిన రాజకీయ మార్పు, సామాజిక మార్పు గురించి ప్రతి ఒక్కరూ, ప్రతి పేదవాడు, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు పండుగ వాతావరణం లాగా ప్రతి చోట, ప్రతి ఏరియాలో కూడా ఒక పెద్ద మారుమూల పల్లెలో కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారు జయంతిని జరుపుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి, ప్రత్యేకించి తిరుపతిలో వారు చేసిన కృషి ఎన్నటికీ మరువలేనటువంటిది. ఎక్కడా లేని మొట్టమొదటిసారిగా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ అనేది, వరల్డ్ హాస్పిటల్ అయితేనేవి, తిరుమలలో ఎన్నో విధానాలు తేవడంలో, సామాజిక న్యాయం జరుగుతుండడంలో కానీ ఆయనకు వారే సాటి. అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ రీతిలోనే ఆయన అడుగుజడుగులని ఎంతో ముందుకు నవ్యాంధ్రప్రదేశ్ కోసం రాత్రింబగళ్ళు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నారు. జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మేమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి రోజు ఈరోజు. అందులో భాగంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసి ఆయన స్మరించుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు ఆయన ఎట్లా చెప్పాలో మనకు అర్థం కాదు. దైవ సంబూతుడు. ఎందుకంటే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఒక అడుగేస్తే, ఆయన ఆట్లాడితే, ఆయన మాట్లాడితే ప్రజలంతా కూడా చైతన్యమయ్యే విధంగా ఉండేటువంటి ఆయన ఆహాభావాలన్నీ కూడా. అదేవిధంగా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకొని ప్రజలందరికీ మేలు చేయాలని, నాకు ఇంత బ్రహ్మరథం పడుతున్నట్టు ఈ ప్రజలకి ఏదో చెయ్యాలనే తపంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగువాడి ఘనత, ధైర్య సాహసాలు ఢిల్లీలో చాటిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి పరిపాలనలో ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన ప్రజల కోసం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. అటు తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయినాడో ప్రజలందరికీ తెలుసు కాబట్టే ఈ రోజు రాష్ట్ర విభజన తర్వాత తిరిగి ఆయన నాయకత్వం కోరుకొని ప్రజలందరూ కూడా తిరిగి పట్టం కట్టిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ భారతదేశంలో చాటి చెప్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశం మొత్తం కూడా తెలుగువాడి ఘనత చాటి చెప్పే విధంగా ముందుకెళ్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాలని, పేద బడుగు బలైన వర్గాలందరికీ కూడా వాళ్ళని ఆదుకొని ఆదరించాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారికి జన్మని ప్రసాదించిన రోజు ఈ రోజు. అందుకు నందమూరి వంశ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ పండుగ వాతావరణాన్ని బాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఎన్ని పూజలు చేసినా ఆయన రుణం తీసుకోలేమని నందమూరి అభిమానులు కానీ, పార్టీ నాయకులు కానీ ఈరోజు తెలియజేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాల రూపంలో వాళ్ళకి కాస్త తిండి, గుడ్డ, నీడ, ఆరోగ్యం, అలాగే వైద్యాన్ని అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనని ఈ జన్మంతా కూడా ఆయనకి పూజలు చేసుకున్న మా జన్మ ధరిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేసుకుంటున్నాను.